ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూలో వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఆడియో కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. జస్ట్ ఒక ఫోటోతో మీరు కూడా ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. అండ్ మీ ఒక ఫోటో లేదా మీకు నచ్చిన వాళ్ళ ఫోటోతో చాలా సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే CapCut యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలిసిందే సెక్యూర్ VPN యాప్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. లేదా మీ మొబైల్లో వేరే VPN యాప్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు CapCut యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోండి. జస్ట్ ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. సో సింపుల్గా మనం వీడియో అయితే క్రియేట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. సో ఇది ఒక ఫోటో జస్ట్. అండ్ ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ జస్ట్ 3 సెకండ్ ఉంది. సో దీని డ్యూరేషన్ ఒక 8 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. ఓకే, 8 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో దీనికి హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసి కొంచెం దీని ఇంటెన్సిటీ మొత్తం 100% చేసుకుంటాను. అండ్ దీని స్పీడ్ కూడా యావరేజ్గా అంతే ఉంచేసారి. ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ అనేది 4 సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా 4 సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ నుంచి మనకు ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ మనకు స్ట్రోబ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని స్పీడ్ని టోటల్ 100 చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ లాస్ట్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, సో ఈ ఎఫెక్ట్ నేను అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు ఇక్కడ వీడియో ఎఫెక్ట్లో మనకు బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఈ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్. ఓకే, ఇది. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ దగ్గర ఈ స్ట్రోబ్ ఎఫెక్ట్ని వద్దు, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ ఎండ్ వరకు తీసుకురండి. దీన్ని ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది చూడండి, ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఈ ఎఫెక్ట్ యొక్క స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సో దాని సైజ్ ట్విస్ట్ ఏమద్దు, అంతే ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని అదే నైట్ క్లబ్లో మనకు ఒక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసి సో దీని ఇంటెన్సిటీ మొత్తం ఇక్కడ 5 చేసుకోవాలి. ఓకే, 5 వరకు చేసుకోవాలి. ఓకే, సో ఓకే 5 వరకు చేసుకొని దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ దగ్గర దీని స్పీడ్ కొంచెం 40 వరకు చేసుకోవాలి. ఈ విధంగా రైట్ టిక్ మార్క్ దగ్గర క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని కూడా ఎండ్ వరకు తీసుకురావాలి. తీసుకొస్తే చూడండి ఇప్పుడు మన వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వీడియో అనేది రెడీ అయిపోతుంది. దెన్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫ్రేమ్ ఇన్ యానిమేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎఫెక్ట్. ఓకే, ఓకే, ఈ ఎఫెక్ట్ని కొంచెం ఇంతవరకు చేసుకోండి, జస్ట్ ఇంతవరకు. ఓకే, ఎఫెక్ట్ అనేది ఈ విధంగా రావడానికి జస్ట్. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ దీన్ని డ్యూరేషన్ కొంచెం ఎక్కువ చేసుకున్నా ఏం కాదు. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఆడియో మీద క్లిక్ చేసుకొని అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఓకే, ఈ విధంగా మొత్తానికి మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్లో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.